అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నా అన్వేషణ ఛానల్ అన్వేష్ గడిచిన 2 నెలలుగా ఐ థింక్ ఆయన బెట్టింగ్ యాప్స్ మీద చాలా బలమైన ఉద్యమం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. ఒక విధంగా అది ఆయన ప్రాణాలకు కూడా ప్రమాదంగా పరిణమించేటువంటి పోరాటం. కానీ చాలా ధైర్యంతో ఆయన ఫైట్ చేస్తున్నాడు. చాలామందిలో అవేర్నెస్ క్రియేట్ చేశాడు. ఈ అవేర్నెస్ని మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఈ ఫైట్లో ఆయన మాట్లాడే మాటలు, ఆయన భాష, ఆయన ఆలోచనలు, ఆయన ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఆయన కోట్ చేసే ఎగ్జాంపుల్స్ మీద చాలామందికి చాలా రకాల అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా. సోషల్ థింకింగ్లో అది ఇది రెండింటినీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ నా అన్వేష్కి సంబంధించి ఒక 2 జర్నలిస్ట్ ప్రబుద్ధులు నీతులు చెబుతున్నారు, నీతులు చెప్పారు. ఆ 2 జర్నలిస్ట్ ప్రబుద్ధుల యొక్క మోటివ్ని అర్థం చేసుకుంటే చాలా ప్రమాదకరంగా అనిపించింది. ఎందుకంటే సొసైటీలో మేధావులుగా చాలామంది అయ్యేవాళ్ళు, మాకన్నీ తెలుసని భావించేటువంటి వ్యక్తులు ఈ తరహా ఆలోచనలు, ఈ తరహా భావజాలంతో ఉన్నట్లయితే చాలా ప్రమాదకరం అనిపించింది. ఎందుకంటే నా అన్వేష్ అనే వ్యక్తి చేస్తున్నటువంటి కాజ్ని పక్కకు పెట్టి, అసలు యాక్చువల్గా నా అన్వేష్కి వ్యూస్ కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఆయన చక్కగా ఆయన వీడియోస్ ఆయన చేసుకుంటే చూసేవాళ్ళు లక్షల మంది ఉంటారు ఎటు. కానీ ఆయన ఒక కాజ్ కోసం వచ్చిన తర్వాత వ్యూస్ కోసం చేస్తున్నావా, క్రేజ్ కోసం చేస్తున్నావా, నీ పాపులారిటీ కోసం చేస్తున్నావా అనే క్వశ్చన్స్ కొద్దిమంది అరైజ్ చేస్తున్నారు. అటువంటి దిక్కుమాలిన ప్రశ్నలు అడిగేవాళ్ళు నిజంగా రెగ్యులర్ యూట్యూబర్స్ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు అయితే సరిపెట్టుకోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులుగా ప్రచారం పొందినటువంటి వ్యక్తులు, ఎంతో కొంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ మోటివ్ ఏంటి? అంటే జర్నలిస్టులు కూడా ఈ స్థాయిలో దిగజారిపోతే నిజంగా నా అన్వేష్ లాంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడడంలో తప్పేమైనా ఉంటుందా అనే క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనం 2 జర్నలిస్టులను చూస్తున్నాం. 2 కూడా జర్నలిస్టులు. ఒక అమ్మాయి యంగ్ జర్నలిస్ట్, ఇంకొక ఆయన సీనియర్ జర్నలిస్ట్. యాక్చువల్గా ఈ అమ్మాయి వీడియో నేను చూడలేదు, బట్ ఆయన ఒక పాపులర్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చి ఆమె ఆ డయాస్లో కూర్చుని మాట్లాడుతూ నా అన్వేష్ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు, అంటే వేరే వాళ్ళ వేదిక మీద కూర్చుని ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక అమ్మాయి, ఒక జర్నలిస్టు ఆమెకి ఇంటర్వ్యూ ఇచ్చాడు, నా అన్వేష్ అందులో అలా మాట్లాడాడు, ఇందులో ఇలా మాట్లాడాడు అని రకరకాల కోట్స్ చేశాడు. ఆయన ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నటువంటి విధానం ఏంటంటే, ఆడవాళ్ళని నా అన్వేష్ చాలా దారుణంగా కించపరిచేస్తున్నాడంట. అట్ ద సేమ్ టైం మతాన్ని, ఒక పర్టికులర్ మతానికి ఉద్దేశించి వాళ్ళ పండుగ సమయంలో ఒక పాపులర్ సినిమా యాక్టర్కి సంబంధించినటువంటి భార్య బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి తీరును నా అన్వేష్ క్వశ్చన్ చేశాడని. అసలు అలా ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు? ఆ మతానికి సంబంధించినటువంటి లింక్ ఎలా మీరు పెడతారు? అలా మాట్లాడొచ్చా? అసలు నా అన్వేష్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ చాలా జెన్యూన్గా ఉంది ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో. బట్ వీళ్ళ ఆర్గ్యుమెంట్ చాలా మూర్ఖంగా అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఇతర మతాల్లో వేళ్ళు కాళ్ళు పెట్టి వీళ్ళు ఎంతైనా రచ్చ చేయొచ్చు, కానీ వీళ్ళు ఏదైతే డిఫెండ్ చేయాలనుకుంటున్నారో అటువంటి ఐడియాలజీస్లోకి మాత్రం ఎవరూ ఎంటర్ అవ్వకూడదు. సో ఈయన ఇంట్రెస్ట్ ఏంటంటే, వీళ్ళంతా ఒక టైప్ ఆఫ్ లైన్లో ఉంటారు, వీళ్ళందరికీ ఒక సింగిల్ ఐడియాలజీ ఉంటుంది, అది యాంటీ హిందూ ఐడియాలజీ. యాంటీ హిందూ ఐడియాలజీ కలిగినటువంటి వాళ్ళందరినీ కలుపుకుని ముందుకు వెళ్తారు. అటువంటి వాళ్ళందరినీ బలపరుస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇటువంటి వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సరే, అదే అనదర్ ఆస్పెక్ట్. మనం పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పెద్ద మనిషి మాటలేని ఏంటి ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడా అన్వేష్ అనిపించేది. ఎందుకంటే ఆయన ప్రొజెక్షన్ అలా ఉంది అందులో. అసలు చాలా దారుణంగా అన్వేష్ కంకణం కట్టుకుని ఆడవాళ్ళను బూతులు తిట్టాలి, అన్వేష్ కంకణం పట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో ఇమీడియట్గా ప్రాస్టిట్యూషన్ స్టార్ట్ చేసేయాలి, మొత్తం వ్యభిచార కోపాలు వచ్చేయాలి మన చుట్టూ అని చెప్పాడు. అన్న లెవెల్లో ఆయన ప్రొజెక్షన్ చేశాడు. అరే నిజంగా ఇలా మాట్లాడా ఏంటి అన్వేష్ అని నేను కాస్త వెతుకులాడి ఆ అమ్మాయి చేసినటువంటి ఇంటర్వ్యూని ఫైండ్ అవుట్ చేసి అందులో ఉన్న కంటెంట్ అంతా వాచ్ చేశాను. అది అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే, పెద్దగా పాపులారిటీ లేని ఆ సీనియర్ జర్నలిస్ట్ అన్వేష్ పేరు చెప్పి అన్వేష్ని విశ్లేషించి ఎంతో కొంత పాపులారిటీ గెయిన్ చేయాలనుకున్నాడు అనిపించింది నాకు. ఇక 2, ఈ అమ్మాయి విషయానికి వస్తే ఈమెకి మంచి ఆదరణ ఉంది, మంచి వ్యూస్ వస్తాయి, మంచి రీచ్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. కానీ ఆమె మాట్లాడినటువంటి కంటెక్స్ట్లో కూడా నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ఇన్పుట్స్. యాక్చువల్గా నా అన్వేష్తో ఇంటర్వ్యూకి ముందే ఆమె చెప్పారంట, నా వీడియోలో ఇలాంటి బూతులు, ఆడవాళ్ళని కించపరిచేటువంటి వ్యాఖ్యలు, కంటెంట్ని మాట్లాడొద్దు, మనం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించే కన్ఫైన్ అవుదామని ముందుగానే నా అన్వేష్కి మేము హెచ్చరించారట.
ఈ విషయం కూడా ఆమె చెప్తేనే తెలిసింది ఆ ఇంటర్వ్యూ మధ్యలో. ఎలాంటి కంటెక్స్ట్లో ఆమె ఆ మాటను కోట్ చేశారనే విషయం ఇప్పుడు మీకు చెప్తాను. నాన్వేష్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. చాలా చక్కగా నాన్వేష్ ఏదైతే ఆయన బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాడో, మాట్లాడుతున్నాడో, దానికి సంబంధించి దానికి కన్ఫైన్ అయ్యి ఆయన మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. మధ్యలో ఇంకొక ఆలోచన వచ్చినట్టుంది. ఏంటి సప్పగా సాగిపోతుంది ఇంటర్వ్యూ, కాస్త స్పైసీగా ఉండాలి కదా, కాస్త మసాలా దట్టించాలి కదా అని మధ్యలో ఈమె ఇంటరప్ట్ అయిపోయి, అన్వేష్ మీరు నా ఇంటర్వ్యూలో నిన్న ఇలాంటి బూతులు మాట్లాడొద్దు, అది మాట్లాడొద్దు, ఇది మాట్లాడొద్దు అని చెప్పాను అని ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. నాన్వేష్ ఏం బుర్రలేనోడు కాదు కదా, ఆయన ప్రపంచం అంతా తిరిగాడు, అనేక మందితో కమ్యూనికేట్ అయ్యాడు. ఆయనకి ఎవరు సైకాలజీ ఏంటి, ఎవరి మైండ్లో ఏముంది, ఎవరు ఏం కోరుకుంటున్నారో ఇమీడియట్గా గెస్ట్ చేసి పట్టేయగలడు. ఈమె ఎప్పుడైతే ఆ ప్రస్తావన తీసుకొచ్చారో ఆయన క్యాప్చర్ చేసాడు దాన్ని. ఓకే, ఈమె కొంచెం స్పైసీ కంటెంట్ కోరుకుంటున్నట్లు ఉన్నారు అని ఆ ఆస్పెక్ట్లోకి వెళ్ళాడు ఆయన. అక్కడి నుంచి కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడాడు, కాస్త గట్టిగానే 4 బూతులు అవి ఇవి. ఆయన ఏ సందర్భాల్లో ఎవరిని మాట్లాడాడు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు, ఎలాంటి సందర్భంలో మాట్లాడాడు, అవన్నిటిని కోట్ చేసుకుంటూ ఇక్కడ బూతులు మాట్లాడినప్పటికీ ఆయా అంశాలను ఉదహరించాడు. ఇక్కడ అవన్నీ కూడా అక్కడ మాట్లాడాడు. చాలామంది చూశారు, కొన్ని వందల వేల మంది కామెంట్స్ పెట్టారు. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఆ ప్రస్తావన తీసుకురావడం అనేది అప్రస్తుతం. నాకు చాలామంది నా వ్యూవర్స్ అడిగారు ఆ క్వశ్చన్ అడగమని. ఆ వ్యూవర్స్ అడగలేరైతే నాన్వేష్ ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్ కామెంట్ పెట్టి అడగలేరు, అన్వేష్ అన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఆయన ఏదో కామెంట్ రిప్లై ఇచ్చుకుంటున్నాడు కదా, ఆయన కామెంట్స్ చూసి వీడియోస్ చేసుకుంటున్నాడు కదా, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకుంటాడు కదా, మీరు ప్రత్యేకంగా అడగాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఇక్కడ. సో అడిగిన తర్వాత ఆయన కొన్ని అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆ బూతుల దగ్గర నుంచి ప్రాసిక్యూషన్ దాకా తీసుకెళ్లారు, అక్కడి నుంచి ఎక్కడెక్కడికో మాట్లాడించారు. చాలా రకాల అభ్యంతరకరమైనటువంటి ఆలోచనల ఇంటర్వ్యూలో మనం అబ్జర్వ్ చేయగలిగాం, విట్నెస్ చేయగలిగాం. సో వీటన్నిటిని నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు, ప్రజలకు ప్రమాదకరం. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలు ప్రజలు అనకూడదు అనుకుంటే తొక్కి పెట్టాలి కదా, మరుగున పెట్టాలి కదా, ఇమీడియట్గా దాన్ని కట్ చేసి డిలీట్ చేసి రీసైకిల్ బిన్లో పడేయాలి కదా. మరి వాటిని తీసుకొచ్చి బ్యాంక్ రూపంలో మ్యూజిక్ వేసి టక్ 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 మన హడావుడి చేసి ఎలివేషన్ క్రియేట్ చేసుకోవడం ఏంటి ఇక్కడ మీ అజెండా? ఇవాళ మీరిద్దరూ చెప్పింది ఏంటంటే నాన్వేష్ ఏమన్నా వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం ఇలాంటి మాటలు మాట్లాడా అని క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులు మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు కూడా అదే వ్యూస్ కోసం, అదే పాపులారిటీ కోసం ఆ వ్యక్తితో ఆ రకంగా మాట్లాడించడానికి ప్రేరేపించి ఆ వ్యాఖ్యల్ని చాలా హీరోయిక్గా, చాలా ఎస్టాబ్లిష్డ్గా మంచి మ్యూజిక్ వేసి, మంచి ఎడిట్ చేసి పాపులర్ చేసుకున్నారు. తద్వారా వ్యూస్ పొందారు. ఇక్కడ మన బుర్రల్లో ఉన్నటువంటి చండాలాన్ని కడిగేయకుండా, మన బుర్రల్లో ఉన్నటువంటి పాయిజన్ని తీసి పడేయకుండా ఎదుటి వ్యక్తుల్ని పాయింట్అవుట్ చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా జుగుప్సాకరంగా కనిపిస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరో కూడా యాక్సెప్ట్ చేయకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ నాన్వేష్ చాలా క్లియర్గా ఉన్నాడు, నేను కొన్ని తప్పులు మాట్లాడి ఉండొచ్చు కాక, వాటి మీద నేను కూడా కన్సర్న్తో ఉంటాను, వాటిని నేను రివ్యూ చేసుకుంటాను అనే విషయాలు పదే అతను చెప్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అతను ఆ డైరెక్షన్లో ఆలోచించకపోవడం అతని ఇష్టం. అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇదేమన్నా నేను చేసిన తప్పు అయితే, చట్టపరంగా శిక్షలు ఉన్నట్లయితే నేను అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నా, మీ అందరికీ ఏంటి ఇబ్బంది అనే విషయంలో కూడా క్లియర్గా ఉన్నాడు ఆయన. కానీ ఆయనతోటి మాట్లాడించినటువంటి వ్యాఖ్యల్ని మార్కెట్ చేసుకోవడానికి తీసుకుంటున్నటువంటి చీప్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఏవైతే మాట్లాడకూడదని చెప్తున్నారో అవే మాటల్ని మాట్లాడించి జనాల్లోకి తీసుకువచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది అభ్యంతరకరం. ఇవాళ నా అన్వేష్తో చివరికి అన్వేష్కి నేను నీతులు చెప్పేస్తున్నాను అనిపించుకునే ప్రయత్నం కూడా. అదే సందర్భంలో అన్వేష్ కూడా చెప్పాడు, ఏదో రామాయణం అంతా అయిన ఏదో రాముడు సీత ఏమవుతుంది అన్నట్టు కథ అంతా అయిన ఈ కథలేటనే విషయాన్ని చెప్పి నమస్కారం క్లోజ్ చేయండి ఇంటర్వ్యూ ఇక్కడితో సమాప్తం అని చెప్పి క్లోజ్ చేశాడు. ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా యూట్యూబర్స్ బాధ్యతగా ఉండాలని చెప్పే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ముందు ఈ జర్నలిస్టులు, ఈ సదరు జర్నలిస్టులు బాధ్యతలు నేర్చుకోవాలి, బాధ్యతగా వ్యవహరించాలి. పాపులారిటీ వస్తే సరిపోదు, ప్రజలు ఎప్పుడైతే మనల్ని ఆదరిస్తున్నారో అప్పుడు మరింత బాధ్యతగా ఉండాలి. ఇవాళ నాన్వేష్ మాట్లాడినటువంటి కంటెంట్ మీకు అభ్యంతరకరంగా అనిపించినట్లయితే అసలు అటువంటి వ్యక్తితో ఇంటర్వ్యూ కూడా చేయకూడదు. ఇంటర్వ్యూ చేసి దాన్ని ప్రమోట్ చేసుకుని, దాన్ని మార్కెట్ చేసుకుని, మళ్ళీ ఇంటర్వ్యూ చివరిలో నేను మీతో ఇంటర్వ్యూ చేశానని నన్ను కూడా అలా అంటారేమో, ఎవరి క్రెడిబిలిటీ వాళ్ళు ఇచ్చుకోవడం, ఎవరి భుజాలు వాళ్ళు తడుముకోవడం అనేది జనాలు అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏదేమైనా ఇవాళ నాన్వేష్ ఏదైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చేస్తున్నటువంటి ఉద్యమం ఉందో ఖచ్చితంగా అందులో సామాజిక అవసరం, సామాజిక కోణం చాలా బలంగా ఉంది. అందుకే దానికి ప్రజలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఆయన మాట్లాడే భాష మీద అభ్యంతరం ఉండొచ్చు చాలామందికి, కానీ తొలి నుంచి ఆయన అదే రకమైన భాష వాడతాడు, అదే రకంగా వ్యవహరిస్తాడు, అదే రకమైనటువంటి ఐడియాలజీతో ఆయన ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా వాళ్ళు తప్పుపడడానికి ఏం లేదు. అటువంటి వ్యక్తి తప్పు అనుకుంటే తొలిలోనే ఆదరించడం మానేయాలి, తొలి రోజుల్లోనే ఆయన వీడియోలు చూడడం మానేయాలి. కానీ వాటిని ఎంజాయ్ చేసి
వాటిని బాగా మంచి మసాలా దట్టించే విధంగా ఇంకా అన్వేషణ ప్రోత్సహించి ఇవాళ ఒక కాజ్కి వచ్చేటప్పటికి ఆయన మాట్లాడుతుంటే ఆ కాజ్ని గాలికి విడిచిపెట్టి ఇలాంటి గాలి మాటలు మాట్లాడడం, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇంటర్వ్యూ అని మొదలుపెట్టి అన్వేష్కి నీతులు చెప్పడంతో ఇంటర్వ్యూ ముగించడం అంటే ఎంతకంటే హాస్యాస్పదం ఇంకేమైనా ఉంటుందా అనే విషయాన్ని ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి. ప్రజలు కూడా ఈ అన్ని కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఒక సామాజిక అంశానికి సంబంధించి యూట్యూబర్స్ తప్పు చేస్తే చేయొచ్చు, కానీ బాధ్యత కలిగిన జర్నలిస్టులు కూడా తప్పుడు మార్గంలో తప్పుడు ఆలోచనలతో ముందుకెళ్ళినట్లయితే అది ఖచ్చితంగా ఇబ్బందికరంగా అనిపించింది. థ్యాంక్ యూ.